హాయ్ అండి. అందరికీ నమస్తే. సంక్రాంతి అయిపోయిన వెంటనే మాకు చాలా ఇంపార్టెంట్ అయిన పండగండి. సొమ్మల పండగ. అదే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే పశువుల పండగ. మా సైడు సొమ్మల పండగ అంటారమన్నా. అంటే ఈ రోజనమాట స్పెషల్‌గా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి పశువులు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వీళ్ళని కాదండి, చిన్నపిల్లలు, పెద్దోళ్ళని తేడా లేకుండా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. పశువులకి అంటే ఆవులకి పూజ చేసి వాటికి కడుపు నిండా ఆహారం పెట్టి వాటిని పూజించి అలా ఫ్రీగా వదిలేస్తారండి. వదిలేసి ఇక ఎంజాయ్ చేస్తారండి. పశువులకి ఎలా పూజ చేసిన తర్వాత ఇక వీళ్ళ ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదండి. వంటలు చేసుకుంటారు. చక్కగా అక్కడే పొలంలోనే చక్కగా ఆహారం వండుకొని తింటారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా. ఇక్కడ చూసారా ఎలా ఆడుతున్నారో? అందరూ కూడా మంచిగా ఆడుకుంటారండి పిల్లలందరూ కూడా. చాలా బాగుంటుంది. మా సైడ్ ఈ పశువుల పండగ మాత్రం చాలా బాగా చేస్తారు. అంటే ఇంత అనే అమౌంట్ ఇంటింటికి కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర అందరూ కలిసి వంటలు వాళ్ళే స్వయంగా వంట చేసుకొని చూడండి ఇక్కడ ఎంత బాగా పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారో. మా సైడ్ సూపర్ అండి అసల. మీకు ఈ ఆచారం ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చూసారా ఎంత బాగా పిక్నిక్ లాగా కార్తీక మాసంలో ఎలాగో పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ పశువుల పండగ మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చిందా? అయితే లైక్